హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మా టిఫిన్ వచ్చేసి అయితే దోశలు అండి. చట్నీ అయితే నేను ఏమేమితో చేశానో చూపిస్తానండి మీకు. ఇదిగోండి పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాలు, కొన్ని నువ్వులు వేసానండి. ఇలా వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాక ఇవి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసేసుకుని, ఎందుకంటే నువ్వులు వేస్తే చాలా టేస్ట్ అనేది వస్తుంది, చాలా టేస్ట్. ఇదైతే దోసల పిండి అయితే ఇలా కలుపుకున్నానండి నేను. దోసల పిండి, మినప్పప్పు 1 గ్లాస్ పోస్తే 3 గ్లాసులు బియ్యం పోస్తానండి నేను. మెత్తగా వస్తాయి, అంటే సాఫ్ట్గా అంటే మెత్తగా వస్తాయి. ఇట్లా క్రిస్పీగా కావాలంటే కూడా క్రిస్పీగా చేయొచ్చు. ఇలా కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇలా వేసుకుంటే ఇలా మెత్తగా వచ్చేస్తాయండి. మన ఆంధ్ర సైడ్ అట్లు అంటారు కదండి, ఇవేనండి. మేమైతే ఎక్కువ ఇలానే ఇష్టపడతాము. చట్నీ అయితే ఆ కాంబినేషన్ చట్నీ వచ్చేసి బాగుంటుందండి. నువ్వులు, పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చితో వేసానండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం లైట్గా వేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా. అంటే చాలా వరకు దోశల్లో ఎక్కువగా ఆయిల్ ఇష్టపడతారు కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుందండి. పిండి మాత్రము కొంచెం వాటర్గానే కలుపుకోవాలండి, ఇలా జారుడుగా. మరీ ఎక్కువగా కూడా వాటర్ వేయకూడదు, వేస్తే విరిగిపోతాయి దోశలు అనేవి. ఇక తర్వాత కొంచెం కాలిన తర్వాత ఇలా జాగ్రత్త, ఎక్కువ అట్ల కాడే యూస్ చేయండి దోశలకి, ఎందుకంటే మెత్తగా సాఫ్ట్గా ఇరిగిపోకుండా వచ్చేస్తాయి. ఇలా వస్తాయండి. సో ఇదండి వాళ్ళ మా బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.